చంద్రబాబు నాయుడు డైలాగ్ ఇప్పటికీ బాగా వైరల్ అవుతున్నటువంటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయడం. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక భూతం భూస్థాపితం చేస్తే కానీ రాష్ట్రం బాగుపడదు అన్నటువంటిది. ఎలా సాధ్యం ఒక నాయకుడిని భూస్థాపితం చేయడం అంటే? రాజకీయ పరంగా అయితే శాశ్వతంగా ఏ పార్టీ గెలవదు, అది తెలుగుదేశానికి తెలుసు. 83, 85లో గెలిస్తే 89లో ఓడింది. అంత పెద్ద ఎన్టీ రామారావు ఓడారు. ఆ తర్వాత 94లో వచ్చినటువంటి ఎన్టీఆర్ని పక్కన దించినా కూడా చంద్రబాబుని అంగీకరించింది అదే పార్టీ, అదే సమాజం. అలాగే 94లో గెలిచిన తర్వాత 99లో కూడా మళ్ళీ విజయం సాధిస్తే 2004, 2009లో ఓటమి పాలైంది. 2014 గెలిస్తే 2019లో ఓటమి పాలైంది. కాబట్టి గెలుపు ఓటములు అనేటటువంటిది సహజం. పార్టీ ఏది కూడా కంప్లీట్గా నాశనం అయిపోదు. అది తెలుగుదేశం పార్టీ నిరూపించి చూపెట్టింది. ఇప్పుడు మరి వైసీపీ అట్లా అంటే కొత్తది కాబట్టి మూసేస్తారు అనేటటువంటి కోణం అనుకున్నారా? ఇది ఒక ఆస్పెక్ట్. అంత సులభం కాదు ఏది కూడా కొత్త పార్టీ అన్నటువంటి. ఇంకొకటి ఏదన్నా అంతకంటే పవర్ఫుల్గా వస్తే ఉంటుంది. అట్లాగే జనసేనని డెవలప్ చేసి ఇక్కడ జగన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారా? ఇది ఒక ఆస్పెక్ట్. ఇది పొలిటికల్గా. రెండవది జగన్ని జైల్లో పెట్టించడం. అంటే ఇప్పటికే ఉన్నటువంటి కేసుల పరంగా చూస్తే సిబిఐ ఈడీ కేసుల పరంగా తనని కనుక శిక్ష పడితే అప్పుడు ఒక 2 ఏళ్ల పైబడి శిక్ష పడితే తనకి 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసి అర్హత కోల్పోతారు. కాబట్టి అట్లాంటి శిక్ష వేస్తే 6 ఏళ్ల తర్వాత ఒకసారి జైలు శిక్ష, 6 ఏళ్ల పాటు పోటీ చేసి అర్హత లేదంటే ఆటోమేటిక్గా పార్టీ సంబంధించి సైడ్ చూపులు చూస్తారు వాళ్ళు. ఆ టైంలో ఇటు షర్మిలను డెవలప్ చేస్తున్నారు బాబు. కాబట్టి వాళ్ళందరికీ రాజశేఖర రెడ్డి మీద ప్రేమ ఉంటే షర్మిల బాట పట్టేసి కాంగ్రెస్కి వెళ్తాం, లేదు నికరంగా ఉండాలనుకుంటే జగన్ వైపు ఇదే పవన్ వైపుకి రావడం చేస్తారని ఏమన్నా ఆలోచిస్తున్నారా? లేదా ఏదన్నా ఆంధ్రాలో ఉన్నటువంటి కేసులు ఏదైతే ఇప్పుడు రకరకాలు అంటున్నారు కదా, జగన్ని దాంట్లో అరెస్ట్ చేయాలి, దీంట్లో అరెస్ట్ చేయాలని, అట్లాగేమన్నా కొత్త కేసులు పెట్టి జైలుకు పంపించడం ద్వారా జగన్ని రాజకీయంగా సమాజ్ చేయాలనుకుంటున్నారా? చూడాలి.